మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 5వ అధ్యాయం 11వ వచనం నుండి చివరి వచనం అనగా 19వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 11వ వచనమును చదువుకుందాం. 2 తెల్ల గువ్వలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు లేవియా కాండము 5వ అధ్యాయములో మనము పాప పరిహారార్థ బలిని గురించి చూస్తూ, మరొక ప్రక్క ఎవరైనను దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేసి దేవుని దృష్టికి అపరాధి అయితే వారు ఏ క్రమములో దేవునికి బలిని అర్పించి తమ యొక్క అపరాధముల నుండి తాము చేసినటువంటి ఆ దోషము నుండి విమోచన పొందాలి అనే విషయాన్ని చూస్తూ పాప పరిహారార్థ బలి రూపంలో మరికొన్ని బలులను అర్పించేటటువంటి క్రమాన్ని కూడా చూడగలం. లేవియా కాండము 5వ అధ్యాయంలో నిన్నటి దినానే మనం ధ్యానం చేశాం. వ్యర్థంగా ఒక వ్యక్తి ఒట్టు పెట్టినా అది పాపం క్రిందే లెక్క. ఆ తర్వాత తనకు తెలియకుండా అపవిత్రమైనవి ముట్టుకున్నా, లేదంటే తన ప్రమేయం లేకుండా అపవిత్రత తనను అంటుకున్నా కూడా అది అపరాధం క్రిందే లెక్క. నాకు తెలియదు అని ఎవరు అనడానికి వీల్లేదని దేవుని యొక్క ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ఈ క్రమంలో ఆ అపరాధం చేసిన వ్యక్తి ఎలాంటి బలులు అర్పించాలనే మాటలను చూస్తూ ఉన్నాం. అతనికి ఒక గొర్రెపిల్ల అర్పించేటటువంటి స్తోమత లేకపోతే, మేకపిల్ల అర్పించే స్తోమత లేకపోతే, ఆ వ్యక్తి 2 తెల్ల గువ్వలు కానీ, 2 పావురపు పిల్లలు కానీ అర్పించవచ్చు. ఆ రెండిట్లో ఒకటి పాప పరిహారార్థ బలిగా, రెండవది దహన బలిగా అర్పించబడాలి. మరి గువ్వలు కానీ, పావురపు పిల్లలు కానీ ఒకవేళ దొరకకపోతే అప్పుడు చేయాల్సిన క్రమం ఏంటంటే, ఒక తూము గోధుమ పిండిలో 10వ వంతు పాప పరిహారార్థ బలి రూపంలో తీసుకొని రావాలి. అది పాప పరిహారార్థ బలి కాబట్టి దాని మీద నూనె పోయకూడదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దాని మీద నూనె పోయకూడదు, దాని మీద సాంబ్రాణి ఉంచకూడదు. ఈ నేపథ్యంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము బోధిస్తూ ఉన్న ప్రకారంగా పాప పరిహారార్థ బలికి నూనె చేర్చకూడదు, సాంబ్రాణి చేర్చకూడదు. పాప పరిహారార్థ బలి చాలా ప్రత్యేకమైనది. అది ఎలా పడితే అలా మనము అర్పించడానికి వీల్లేదు. అంత మాత్రమే గాకుండా ఆ పాప పరిహారార్థ బలి రూపముగా తీసుకుని వచ్చేది యాజకునికి అప్పగించినప్పుడు యాజకుడు జ్ఞాపకార్థముగా ఆ తూమెడు గోధుమ పిండిలో 10వ భాగంలో నుంచి పిడికెడు తీసి దేవునికి అర్పించే హోమద్రవ్యం రూపములో బలిపీఠం మీద దహిస్తాడు. అప్పుడు అది పాప పరిహారార్థ బలి అవుతుంది. అయితే ఈ క్రమంలో దేని విషయమైనను పాపము చేసిన వారి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు
ఆ వ్యక్తికి పాపక్షమాపణ కలుగుతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, పాపం చేసిన వ్యక్తి పక్షాన యాజకుడు బలిని అర్పిస్తూ ఉన్నాడు. యాజకుడు అర్పించేటటువంటి ఆ బలిని దేవుడు అంగీకరించగా, పాపము చేసిన వ్యక్తి క్షమాపణ పొందుతాడని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. మరి 14-16 వచనములను మనం ధ్యానం చేసినప్పుడు, అక్కడ పరిస్థితి ఏంటంటే, దేవునికి అర్పితమైనటువంటి పరిశుద్ధమైన వాటిలో, అంటే పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు, పరిశుద్ధమైనటువంటి బలిపీఠం, పరిశుద్ధమైన నైవేద్యం, పరిశుద్ధమైన బలులు, వీటన్నిటిలో కూడా, అంటే దేవుని యొక్క మందిరములో ఉండే ఉపకరణాలు, యాజకత్వము, బలులు, అవన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఆ పరిశుద్ధమైన వాటి విషయంలో ఒకవేళ పొరపాటున ఎవరైనా పాపం చేసినట్లయితే, ఆ పాపమునకు యాజకుడు ఏర్పరిచేటటువంటి వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గలిగిన నిర్దోషమైన పొట్టేలు మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా దేవునికి అర్పించబడాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ అర్పణలో 5వ వంతు యాజకునికివ్వాలి. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలి అయినటువంటి ఆ పొట్టేలు వలన పాపం చేసిన వ్యక్తి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడు. యాజకునికి 5వ వంతు ఇవ్వబడుతూ ఉంది. ఇది గూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పొరపాటున దేవునికి పరిశుద్ధమైనటువంటి వాటి విషయంలో, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఆయన ఉపకరణాలు పరిశుద్ధమైనవి. ఆయన ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అక్కడ యాజకత్వం చేసే యాజకులు బలులు అర్పించే బలిపీఠం, వాటి ఉపకరణాలు, ప్రత్యక్ష గుడారములోని ఆవరణము యావత్తూ కూడా పరిశుద్ధమైనది. అంతా కూడా పరిశుద్ధమైనదే. వాటి విషయంలో ఎప్పుడైనా పొరపాటున, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే పొరపాటున అని రాయబడి ఉంది. పొరపాటునంటే బుద్ధిపూర్వకంగా కాదు సుమా. బుద్ధి పూర్వకంగా అంటే ఊహ తెలిసి అన్నీ అవగాహన ఉండి, మనము ఎరిగి పాపము చేయడము, దేవునికి పరిశుద్ధమైన వాటి విషయంలో తప్పిపోవడము, దేవునికి పరిశుద్ధమైనటువంటి వాటి విషయంలో అపరాధులమవ్వడం అనేది బుద్ధిపూర్వకంగా చేయడం కాదు ఇక్కడ ప్రస్తావించబడింది. ఒకవేళ పొరపాటున చేసినా కూడా అది అపరాధంగా పరిగణించబడుతుంది. మనం చాలా సార్లు తెలియక చేశాను, నాకు తెలీదు, తెలుసుంటే ఎందుకు చేసేవాడిని, ఎందుకు చేసుండేదాన్ని, నాకంత అవగాహన లేదు, నాకు తెలీదు అని చెప్పేటటువంటి సాకులు, ఎక్స్‌క్యూజెస్ అనేవి చాలా సార్లు వింటూ ఉంటాం. చాలామంది చెప్తూ ఉంటారు కూడా. కానీ మనం ఇక్కడ గ్రహించాల్సింది, అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు పొరపాటున పరిశుద్ధమైన వాటి విషయంలో అపరాధం చేస్తే ఖచ్చితంగా దానికి లెక్క చెప్పాలి. దానికి శిక్ష ఉంటుంది. తెలియక చేశాను అని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధమైన వాటి విషయంలో. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతూ ఉందంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది ఎంత భయంకరమైన మాట, ఎంత భయం పుట్టించే మాట. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనదైనప్పుడు మన దేహము కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నది. కాబట్టి అది కూడా ఎలాగుండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? పరిశుద్ధమైన వాటి విషయములో అపరాధము చేస్తే, పాపము చేస్తే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే, అది బుద్ధిపూర్వకంగా గాదు, పొరపాటునైనా, తెలియకపోయినా పర్వాలేదు, ఎలాగైనను సరే, పరిశుద్ధమైన వాటి విషయంలో పాపము చేస్తే, ఖచ్చితంగా దాని విషయమై ఆ పాపము చేసిన వ్యక్తి దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. దేవుని దృష్టికి అపరాధి అవుతాడని ధర్మశాస్త్రం ఖరాఖండిగా చెబుతూ ఉంది.
కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే హెబ్రీ 12:14లో పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు అని చెబుతుంది. కాబట్టి పరిశుద్ధమైన వాటి విషయంలో అపరాధులంగా ఉండకూడదు. మన దేహము పరిశుద్ధమైనది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దేహమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వ్యసనాలకు దీన్ని లోను చేయకూడదు. అపవిత్రమైన అలవాట్లకు, కార్యక్రమాలకు దీన్ని అప్పగించకూడదు. భయంకరమైనటువంటి దురలవాట్లు, భయంకరమైనటువంటి దుర్వ్యసనాలు ఈ శరీరాన్ని భ్రష్టు పట్టిస్తాయి. పాపం వైపు నడిపిస్తాయి. మన శరీరము పరిశుద్ధమైనది. ఇది దేవుని ఆలయం. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. పొరపాటున మనము ఏదైనా ఒక అలవాటు చేసుకొని, ఆ దురలవాటును కొనసాగిస్తూ నేను తెలియక చేస్తున్నాను, పొరపాటు అయిపోతుంది అని చెప్పామంటే, దానికి దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త సుమా! ఆ తర్వాత వచనాలు మనం చదువుకున్నప్పుడు 17-19 వచనాలు చదవగా, అక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుని యొక్క ఆజ్ఞలలో ఒక వ్యక్తి పొరపాటున గనక తప్పిపోతే, పాపం చేస్తే, అతనికి కూడా శిక్ష ఉంటుంది. అయితే ఆ శిక్ష నుండి తప్పించటానికి యాజకుడు ఆ వ్యక్తి పక్షాన బలిని అర్పిస్తాడు కాబట్టి పాప క్షమాపణ లభిస్తుంది. అయితే ఏ విషయం అని చెప్తున్నాడు? దేవుడు ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి, అంటే చెయ్యకూడదు అని చెప్పినటువంటి వాటిల్లో దేవుడు ఏదైనా చేసి, దేవుడు చెప్పిన వాటిల్లో, అంటే దేవుడు చేయొద్దని చెప్పిన వాటిల్లో ఏదైనా ఒకవేళ ఒక వ్యక్తి చేశాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నరహత్య చేయకూడదు అన్నారు. నరహత్య చేశాడు. వ్యభిచారం చేయకూడదు అన్నాడు. వ్యభిచారం చేశాడు. అబద్ధం ఆడకూడదు అన్నాడు. అబద్ధం ఆడాడు. విగ్రహారాధన వద్దు అన్నాడు. విగ్రహారాధన చేశాడనుకోండి. ఇది అపరాధముగా ఎంచబడుతుంది. తెలిసి చేస్తేనే కాదు, తెలియక చేస్తే కూడా. దయచేసి గమనించండి. ఇక్కడ తెలిసి చేసినవి మాత్రమే లెక్కలోకి తీసుకోవట్లేదు. తెలియక చేసినవి కూడా ధర్మశాస్త్రం ప్రకారం లెక్కలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు, మద్యం సేవించాం, నాకు తెలీదు అంటే ఒప్పుకోరు. పొగ త్రాగాం, నాకు తెలీదు అంటే ఒప్పుకోరు. వేశ్యా సాంగత్యం కలిగి ఉన్నాము, నాకు తెలీదు అంటే ఒప్పుకోరు. అబద్ధములాడుతూ ఉన్నాం, తెలీదు అవసరం కాబట్టి వాడాము. నిజాలు చెప్తే ఎవరు బ్రతుకుతారు? అందరూ నిజాలు చెప్తున్నారా? అని చెప్పి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ధర్మశాస్త్రం దానికి ఒప్పుకోదు. దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో తప్పిపోతే, చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిలో ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, చేసిన ఆ వ్యక్తి అపరాధిగా ఎంచబడతాడు. కాబట్టి జాగ్రత్త సుమా! దేవుడు మరి నొక్కి మరీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తెలియక చేసినా, కేవలం తెలిసే కాదు, తెలియక చేసినా కూడా అది పాపముగాను, అపరాధంగాను దేవుడు ఎంచుతాడు. ధర్మశాస్త్రం గుర్తిస్తుందని జ్ఞాపకం పెట్టుకుందాం. అయ్యో! తెలీదు, పొరపాటున చేశాను అనేటటువంటి మాట దేవుడు వినడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి బుద్ధిపూర్వకంగానే కాదు, ఎరగకుండా, తెలియకుండా చేసేటటువంటి వాటికి కూడా దేవుని దగ్గర ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు ఉంటుందని ఆ దినాల్లో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్య భాగానికై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపచేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.